శ్రీమాత్రే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. జ్ఞానానందమయం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం అయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 2025 జనవరి మాసం నుంచి డిసెంబర్ వరకు, అంటే ఆ సంవత్సరం మొత్తం మొదలుకొని నవగ్రహాలు అన్నీ ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి, ఆయా రాసుల్లో ఎలాంటి అద్భుతమైనటువంటి ఐశ్వర్యప్రదమైనటువంటి రాసులు ఉన్నాయి, ఏ విధమైనటువంటి ఈ ఆర్థిక మానసిక శారీరక ఇబ్బందులు ఉన్నాయి, దానికి తగ్గ పరిహారాల్ని సవివరంగా మనం తెలుసుకుందాం. మామూలుగా 12 రాసుల్లో నవగ్రహ సంచారం ప్రస్తుతం, అంటే జనవరి మాసం నుంచి ప్రస్తుతం సూర్య భగవానుడు జనవరి మాసంలో మొదట ధనుస్సు రాశిలో జనవరి 1వ తారీఖు నుంచి ధనుస్సు రాశిలో నుండి జనవరి 16 తర్వాత నుంచి మకర రాశిలోకి సంచరిస్తాడు. తదుపరి చంద్రుడు ఆ సమయానికి తన యొక్క స్వక్షేత్రమైనటువంటి కర్కాటకంలో మొదలవుతున్నాడు. అలానే కుజుడు ప్రస్తుతం వక్రగమనంలో నీచ స్థానంలో కర్కాటక రాశిలో తన మిత్ర రాశి అయినటువంటి చంద్రుడి యొక్క స్థానంలో కర్కాటక రాశిలో వక్రగమనంలో వెనుకకి వెళ్ళబోతున్నాడు. అంటే మిథున రాశిలోకి వెళ్తున్నాడు, సంచారం జరుగుతోంది. తదుపరి బుధుడు ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉండి తదుపరి కాలంలో ధనస్సు రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. తదుపరి గురువు వక్రగమనంలో వృషభ రాశిలో ఉన్నాడు. తదుపరి శుక్రుడు ప్రస్తుతం మకర రాశిలో నుండి జనవరి సమయానికి కుంభరాశిలోకి వెళ్ళబోతూ ఉంటాడు. మకర రాశిలోనే జనవరి 1వ తారీఖు నుండి మకర రాశిలోనే ఉండి మధ్యకాలంలో కుంభరాశిలోకి వెళ్తాడు. ఇక శని సంచారం ప్రస్తుతం కుంభరాశిలోనే సంచారం జరుగుతోంది జనవరిలో. మార్చి సమయానికి, అంటే ఉగాది రేపనగా, అంటే మార్చి 29 సాయంకాలం నాటికి మీనరాశిలోకి సంచారం చేస్తాడు. ఆ తదుపరి రాహుకేతువులు మొదటి ఉత్తరాయణ కాలం వరకు, అంటే మే మాసం మధ్య వరకు కూడా మీనరాశిలో ఉండి రాహువు తదుపరి కాలంలో కుంభరాశిలోకి వస్తాడు. అలానే కేతువు కన్యారాశిలో ఉండి తదుపరి కాలంలో సింహరాశిలోకి సంచరిస్తాడు. ఎందుకంటే వీళ్ళు వక్రమార్గంలో అపసవ్యంలో, అంటే యాంటీ క్లాక్గా తిరుగుతారు కాబట్టి వీళ్ళు అలా సంచారం జరుగుతుంది. ఇది ప్రస్తుతం నవగ్రహ సంచారం. అయితే 12 రాశుల్లో అత్యంత అద్భుతమైనటువంటి యోగం ఉన్న రాశులు ఈ 2025లో చాలా విశేషంగా ఎక్కువగా ఉన్నాయి. అంటే చాలా మటుకు 2025 అంటేనే ఈ సంవత్సరం న్యూమరికల్గా 9 వస్తుంది. ఈ 9 అనేటువంటి అంకె న్యూమరాలజీ ప్రకారంగా కుజ సంబంధమైనటువంటి సంఖ్య, కుజగ్రహం. కాబట్టి ఈ మొదటనే ఈ యొక్క మాసంలో, అంటే జనవరి మొదటి మాసంలోనే కుజుడు నీచలో ఉండి
సంచారం చేయడం అనేది జరుగుతుంది వక్ర మార్గంలో. వక్రంలో ఉంటే కుజుడు వక్ర మార్గంలో ఉండి నీచలో ఉంటే యోగం, వక్ర మార్గంలో లేకుండా నీచలో ఉంటే అవయోగం. అంటే ఈ కుజ లగ్నాలు, కుజ రాసులు ఉంటాయి, మేష వృశ్చికాలు. కుజుడికి మిత్రగ్రహ రాసులు ఉంటాయి, ధనస్సు మీనాలు. కుజుడికి అత్యంత యోగ రాసులు ఉంటాయి, కర్కాటకం. ఈ రాసులన్నిటికీ కూడా కుజుడు నీచలో ఉన్నప్పుడు వాటి ఫలితం ఏ ఏ ఫలితాలు రాసులకు ఇస్తారో ఆ రాసులకు ఇచ్చేటువంటి కోణ ఫలితాలన్నీ కూడా కుజుడు నీచలో ఉన్నప్పుడు ఇవ్వలేడు. నీచలో సవ్య మార్గంలో అంటే రుజు మార్గంలో క్లాక్ వైజ్గా వెళ్తున్నప్పుడు దాని యొక్క స్థితిని ఇవ్వలేడు. కానీ వక్ర మార్గంలో ఉన్నప్పుడు ఆ యొక్క స్థితి చక్కటి ఫలితాన్ని, అనుకూలత ఇస్తాడు. ఏ రకంగా ఇస్తాడు అంటే భూరుణ, అలానే భాతృ రోగ, అలానే శయ్యాది, ఇలాంటి వాటిల్లో కుజుడు వక్ర మార్గంలో నీచలో ఉంటే విశేష ఫలితం ఉంటుంది. సరే, ఇప్పుడు ప్రథమంగా మేషరాశి గురించి మాట్లాడుకుంటూ జనవరి మాసం నుంచి మొత్తం కూడా డిసెంబర్ మాసం వరకు అసలు ఎలా ఉంటుంది అనేది కొంచెం వివరంగా తెలుసుకుందాం. జనవరి మాసం మామూలుగా ఈ కుజుడు నీచ వక్ర మార్గంలో ఉండటం వల్ల మేషరాశి రాశ్యాధిపతి అనేటువంటి వాడు నీచలో ఉండి వక్ర మార్గంలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కాస్త వ్యతిరేకతగా అనిపిస్తున్నా కూడా ఆరోగ్యంలో పెద్ద ఇబ్బందులు రావండి. ఆరోగ్యం చాలా బాగుంటుంది, అనుకూలత ఉంటుంది. అలానే మేషరాశి వారికి ఈ సంవత్సరం మార్చి తర్వాత కాలం నుంచి ఏలినాటి శని మొదలవుతుంది. ఎప్పుడు అంటే మార్చి 30వ తారీఖు నుంచి శని పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం మీనరాశిలోకి మొదలుకుని మళ్ళీ వృషభ రాశిలో మృగశిర నక్షత్రం 2వ పాదం వరకు 7.5 సంవత్సరాల శని మొదలవబోతున్నది. మార్చి 30 నుంచి మొదలవుతుంది 7.5 సంవత్సరాలు. కాబట్టి ఈ శని ఏలినాటి శని మొదలవుతుందనేటువంటి కంగారు లేదండి. ఎందువల్ల అంటే గురువు వైశాఖ మాసం దాకా మే నెల వరకు కూడా మీకు ద్వితీయ స్థానంలోనే ఉండి తదుపరి కాలంలో తృతీయ స్థానంలోకి వెళ్తాడు. అనుకోకుండా ఖర్చులు ఏర్పడుతూ ఉంటాయి, ఆదాయానికి పెద్ద లోపం ఉండదు. కాకపోతే ఉద్యోగ విషయాల్లో అనుకోకుండా ఏప్రిల్ తర్వాత నుంచి కానీ మే తర్వాత నుంచి కానీ ఉద్యోగంలో మార్పులు ఏర్పడతాయి. అకాలము సకాలము. అకాలము అంటే సరైన సమయము కాదు, సకాలము సరైన సమయము అవుతుంది. ఖర్చు పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో ప్రమాదం లేదని ఉండొచ్చు గాక, కానీ ఈ యొక్క మే 15 తర్వాత గురువు మిథున రాశిలోకి వెళ్ళిన తర్వాత ప్రయాణాలు, అలానే శుభకార్యాలన్నీ బాగా వెళ్ళటం, అలానే మిత్రులతో కలిసి ఆహ్లాద ప్రదేశాలకు వెళ్ళటం, ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ తీసుకున్నటువంటి ఆహార పదార్థాల వల్ల అనుకోని పొట్టకి సంబంధించి, అలానే తలకి సంబంధించి, అలానే వాహనం కాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు, ప్రమాదాలు, అనుకోని ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యంలో కాకపోతే ఆరోగ్యం దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలు, అనారోగ్య ప్రమాదాలు లేవు. ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యానికి ఇబ్బంది లేదు. ఏలినాటి శని ప్రభావం వల్ల కొద్దిగా వీళ్ళకి హడావిడి అంటే తొందరతనం వల్ల ముందు చూపు విషయాల్లో అనుకోని ఖర్చులు పెట్టవలసిన దానికన్నా కొంచెం ఎక్కువగా అధిగమించి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. విద్యార్థుల విషయంలో ఉత్తీర్ణత చాలా బాగుంటుంది. ఈ సంవత్సరంలో
అనుకున్న కాలానికి అనుకున్న చదువుకి తగ్గట్టుగా పెద్ద పెద్ద పై చదువులు ఉద్యోగాలకి రాణించగలుగుతారు. అలానే వీళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ప్రయాణాలు బాగా జరుగుతాయి. అంటే తీర్థయాత్రలు బాగా చేస్తారు. గురువుల నుంచి అలానే భాతృవర్గం నుంచి మంచి ఆదరణ బాగా లభిస్తుంది. అంటే తమ్ముళ్ళు అక్కయ్యలు ఎవరైనా ఉన్నా వాళ్ళ నుంచి ఆదరణ బాగా లభిస్తుంది. విశేషించి వీళ్ళకి కళత్రభావం ఏదైతే భార్య నుంచి అయినా భర్త నుంచి అనుకోకుండా వాళ్ళకి విదేశీ యోగం పడుతుంది. భార్య అయితే భార్య, భర్త అయితే భర్త. కానీ ప్రధానంగా మగవారికే ఎక్కువగా విదేశీ యోగం పట్టే అవకాశం ఉంటుంది. అది కూడా జ్యేష్ఠ మాసం నుంచి, అంటే జూన్ నుంచి మొదలవుతుంది. 2025 జూన్ నుంచి. అలానే ఇక విశేషించి తండ్రి అంటే మీకు పూర్వపు ఆస్తులు ఏవైతే ఉంటే రావాల్సినటువంటి భూముల నుంచి ఆస్తులు, గొడవలు, ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఆ గొడవలు దానికి సంబంధించినటువంటి కోర్టు కేసులు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఉద్యోగ విషయంలో చాలా అనుకూలత, ఆరోగ్యం బాగుంటుంది. గృహప్రవేశం చేసే వాళ్ళకి ఈ సంవత్సరం విశేషమైనటువంటి గృహాలు కట్టుకోగలుగుతారు మేషరాశి వాళ్ళకి. ఇక ఈ మేషరాశి వారికి ఆంజనేయ స్వామి వారు ఈ సంవత్సరం చాలా విశేషంగా యోగిస్తారు. ఆంజనేయ స్వామి వారి యొక్క పూజ చేసుకున్న, ఆంజనేయ స్వామి వారికి ప్రతి శనివారం మంగళవారం గనక ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకుంటే విశేష లాభం కలుగుతుంది. అలానే ఈ మేషరాశి వారు ప్రత్యేకించి 7, 7, 9, 1 ఈ 3 అంకెలు బాగా అనుకూలించే సంఖ్య. 7, 9, 1 ఈ 3 అంకెలు కూడా బాగా అనుకూలించే సంఖ్యలు. ఎందువల్ల అంటే సూర్య భగవానుడు వీళ్ళకి చాలా అనుకూలిస్తాడు. అట్లానే కేతువు కూడా చాలా అనుకూలించేది. కుజగ్రహం కూడా లగ్న రాశ్యాధిపతి కాబట్టి చాలా చాలా బాగుంటాడు. కాబట్టి ఈ నెంబర్లలో కనుక వీళ్ళు ఇది చేస్తే ఏదైనా వాహనం కానీ, గృహం కానీ, డేట్లు కానీ, రిజిస్ట్రేషన్ కానీ, లేకపోతే వివాహాది కార్యక్రమాలు చేసుకున్నా కూడా జీవితాంతం అనుకూలతకు కలిసి ఉంటారు. 2 రత్నధారణ విషయంలో ఎవరి జాతకాన్ని వాళ్ళే పరిశీలనగా చేసి చూడాలి. కానీ ఈ విశేషించి సూర్యుడు అంటే కెంపు ధారణ చాలా మంచిది మేషరాశి వాళ్ళకి. ఈ సంవత్సరం అది విశేషంగా ఫలితం ఇస్తుంది. ఈ సంవత్సరం ఏంటి, ఎప్పుడైనా కూడా మేషరాశి వాళ్ళకి కెంపు చాలా మంచిది. అది కూడా ఆ యొక్క వారి జాతకాన్ని దృష్టిలో తీసుకుని దాన్ని బట్టి ఆ యొక్క రత్నాన్ని ధారణ చేయొచ్చు.